మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్పై యుద్ధం ఎఫెక్ట్ పడినట్లుగా కనిపిస్తోంది. మరో 3 వారాల సమయమే ఉన్నా ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదు. ఓవైపు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు, మరోవైపు పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం. ఈ రెండు పరిస్థితులు ఐపీఎల్పై ప్రభావం గట్టిగానే పడినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం వల్ల భారత్లో చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. పెట్రోలియం, సహజ వాయువుల శాఖ ఎల్పీజీ కొరతపై ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీల నగరాలు చెన్నై, బెంగళూరుకు చెందిన హోటళ్లలో 2 రోజులుగా గ్యాస్ లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తమ హోటళ్లు మూసివేస్తున్నట్లుగా కూడా కథనాలు వినిపిస్తున్నాయి. దీంతో ఐపీఎల్ లీగ్కు అడ్డంకిగా మారనుంది. దేశంలో గ్యాస్ కొరత ఉంటే ముఖ్యమైన ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యతనిస్తారు. కానీ క్రికెట్కు ఇవ్వడం కుదరదు. ఇప్పటికే బెంగళూరులో హోటల్ ఓనర్స్ అసోసియేషన్ తమ వద్ద 2-3 రోజులకే సరిపడా ఎల్పీజీ నిల్వలున్నాయని, ఇలా అయితే హోటల్స్ను నడపలేమంటూ హెచ్చరిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే కొద్ది రోజుల్లోనే ముంబై, బెంగళూరులో సుమారు 20% హోటల్స్, రెస్టారెంట్స్ మూతపడే ప్రమాదం ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇదే జరిగితే ఐపీఎల్ వ్యూవర్షిప్కు తిప్పలు తప్పకపోవచ్చునన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈసారి ఐపీఎల్ను 2 విడతల్లో నిర్వహించాలని ఇప్పటికే ఐపీఎల్ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. కానీ పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా విమాన సర్వీసుల రద్దుతో విదేశీ ఆటగాళ్ల ప్రయాణాలకు ఇబ్బంది ఏర్పడుతోంది. టీ20 వరల్డ్ కప్ అనంతరం పలు టీంలు ఇండియాలోనే ఉండిపోయాయి. ఇరాన్పై యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా వ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. గల్ఫ్ గగనతలం మూసివేయగా వందల సంఖ్యలో భారత్ నుంచి రోజువారీ విమాన సర్వీసులు రద్దయ్యాయి. చార్టర్డ్ విమానాల్ని ఏర్పాటు చేయాలనుకున్న ఐసీసీ ఫలితాలు కూడా విఫలమవ్వడంతో గల్ఫ్ మీదుగా వెళ్లాల్సిన కరేబియన్, సఫారీ జట్లు ఇక్కడే చిక్కుకుపోయాయి. ఇవాళ ఉదయం సఫారీ, కరేబియన్ జట్లు తమ దేశాలకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఐపీఎల్ నేపథ్యంలో పలువురు విదేశీ ఆటగాళ్లు ఇండియాలోనే ఉండిపోయారు. ఐపీఎల్ ప్రారంభమయ్యే నాటికి విమాన సర్వీసుల్లో ఇబ్బందులుంటే ఐపీఎల్ ప్రారంభం కావడం కష్టమే కావచ్చు. ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు తీవ్రమైన గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్య ఐపీఎల్ జట్ల ఆతిథ్య ఏర్పాట్లపై ప్రభావం చూపొచ్చునని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఫుడ్ డెలివరీ అయిన జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ వంటివి బంద్ అవుతున్నాయన్న ఆందోళన ఐపీఎల్పై కూడా పడే ఛాన్స్ ఉంది. అయితే ఐపీఎల్ పరిస్థితిపై చైర్మన్ అరుణ్ ధూమాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం, ప్రస్తుతానికైతే ఏమీ చెప్పలేం, కానీ త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీనికి తోడు ఐపీఎల్ కోసం వివిధ దేశాల నుంచి భారత్కు ఆటగాళ్లు రావాల్సి ఉంది. కానీ గల్ఫ్ దేశాల్లో గగనతలాలు మూసివేయడంతో వారంతా ఇక్కడికి రావడం సవాల్గా మారింది. ఇన్ని అడ్డంకుల మధ్య ఐపీఎల్ జరుగుతుందో లేదో అన్న అనుమానాలపై ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. ఇంటికి వెళ్లిన విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడాలంటే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది. చూడాలి మరి ఐపీఎల్ జరుగుతుందో లేదో.